Welcome to AS Digital Vlogs. కేవలం 24 గంటలు. ఈ కొద్ది సమయంలో ఒక దేశం మొత్తం ఎలా నడుస్తుందో తెలుసుకోవడం సాధ్యమేనా? కొంచెం కష్టమే అనిపిస్తుంది కదూ? కానీ మనం ఈరోజు సరిగ్గా అదే పని చేయబోతున్నాం. ఫిబ్రవరి 4, 2026 ఆ ఒక్క రోజులో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల్ని చూసి ఒక దేశం కథని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కేవలం 24 గంటల్లో ఏం జరగగలదు? ఆలోచించి చూడండి. ఒకవైపు పెద్ద పెద్ద రాజకీయ ప్రకటనలు, మరోవైపు సైన్స్లో అద్భుతమైన ఆవిష్కరణలు. అంతేనా? సాంస్కృతిక కార్యక్రమాలు, అంతర్జాతీయ ఒప్పందాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఒక్క రోజులోనే ఎన్నో కథలు దాగియున్నాయి. సరే, ఇక మొదలు పెడదాం. ముందుగా రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ రోజు పాలనలో, నాయకత్వంలో కొన్ని చాలా కీలకమైన మార్పులు జరిగాయి. అవి రాబోయే రోజుల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఓకే, ఆ రోజు రాజకీయంగా ఏమేం జరిగాయో ఒక్కసారి క్విక్గా చూద్దాం. మణిపూర్లో రాష్ట్రపతి పాలన తీసేశారు. అక్కడికి కొత్త ముఖ్యమంత్రి కూడా వచ్చారు. మరో రాష్ట్రంలో అయితే మొదటిసారి ఒక మహిళా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఒక కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం కూడా పాసైంది. వీటి గురించి ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. మనం మణిపూర్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. అదేంటంటే రాష్ట్రపతి పాలన. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా రాష్ట్రంలో పరిస్థితి బాగోలేనప్పుడు, అంటే అస్థిరత ఉన్నప్పుడు, అక్కడ ఎన్నికైన ప్రభుత్వాన్ని పక్కన పెట్టి నేరుగా కేంద్ర ప్రభుత్వమే పాలన చేపడుతుంది. దీన్నే రాష్ట్రపతి పాలన అంటారు. అలాంటిది మణిపూర్లో ఆ రోజు ఒక పెద్ద మార్పొచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, అదే రోజున కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కూడా చేసేశారు. అంటే చాలా కాలంగా ఉన్న అనిశ్చితికి తెరపడి మళ్లీ స్థానిక ప్రభుత్వం చేతికి పాలన వచ్చింది. ఇది ఒక రకంగా కొత్త శకానికే ఆరంభం లాంటిది. ఇక మరో చోటైతే ఒక చరిత్రే సృష్టించబడింది. ఒక రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ఒక మహిళ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇది కేవలం ఒక పదవి కాదు. రాజకీయాల్లో ప్రాతినిధ్యం విషయంలో ఇది ఒక చాలా పెద్ద మైలురాయి. సమానత్వం వైపు వేసిన ఒక బలమైన అడుగు అని చెప్పొచ్చు. సరే, ఇదంతా రాజకీయాల వైపు. మరి అదే సమయంలో దేశంలో ఇంకేం జరుగుతోంది? ఒకవైపు నాయకులు పదవులు తీసుకుంటుంటే, మరోవైపు సైంటిస్టులు ల్యాబ్లలో, రీసెర్చ్ సెంటర్లలో భవిష్యత్తును రాస్తున్నారు. అక్కడ వేరే రకమైన పురోగతి కనిపిస్తోంది. మిలిటరీ టెక్నాలజీ దగ్గరనుంచి మెడిసిన్ వరకు, ఇంకా చెప్పాలంటే వృక్షశాస్త్రం, బిజినెస్, ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని ఎన్నో రంగాల్లో ఫిబ్రవరి 4వ తేదీన కొన్ని అద్భుతమైన బ్రేక్ త్రూలు వచ్చాయి. చూస్తుంటే ఆ ఒక్క రోజులోనే దేశం ఎంత వేగంగా ముందుకు వెళ్తోందో అర్థమవుతోంది. ఆ ఆవిష్కరణలు ఏంటో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, ఒడిస్సాలో ఒక పవర్ఫుల్ మిసైల్ టెక్నాలజీని విజయవంతంగా టెస్ట్ చేశారు. టెలిరోబోటిక్ అల్ట్రాసౌండ్ సిస్టమ్ను డెవలప్ చేశారు. ఇక బిజినెస్ చేసేవాళ్ల కోసం వాయిస్తో పనిచేసే పిల్లు ఏఐ అనే అకౌంటింగ్ యాప్ను లాంచ్ చేశారు. అంతేకాదు, ప్రకృతిలో డీక్లిప్టెరా పఖాలికా అనే ఒక కొత్త రకం పూల మొక్కను కూడా కనుగొన్నారు. చూశారా? డిఫెన్స్, హెల్త్, టెక్, సైన్స్ అన్నీ ఒకే రోజు. మొత్తం నాలుగు వేర్వేరు చాలా ముఖ్యమైన ఆవిష్కరణలు. ప్రతిదీ దాని ఫీల్డులో ఒక ముందడుగు వేసింది. మన నాలెడ్జ్ని, మన సామర్థ్యాన్ని మరింత పెంచింది. ఓకే, రాజకీయాలు చూశాం, సైన్స్ అండ్ టెక్నాలజీ చూశాం. ఇప్పుడు మనం కల్చర్, అంటే సంస్కృతి మరియు ఇతర దేశాలతో మనకున్న సంబంధాల వైపు వెళ్దాం. ముందుకు వెళ్లడమే కాదు, కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకోవడం కూడా ముఖ్యమే. ఆ రోజు ఒక ప్రముఖ యాత్రా రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత చనిపోవడంతో దేశం ఆయనకు నివాళులర్పించింది. మన దేశ కథలని తన రచనల ద్వారా ప్రపంచానికి చెప్పిన ఒక గొప్ప వ్యక్తిని గుర్తుచేసుకున్నారు. ఇక మన వారసత్వం విషయానికొస్తే కేంద్ర బడ్జెట్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 పురావస్తు ప్రదేశాలను, అంటే పాత కట్టడాలని, కేవలం చూడ్డానికే కాకుండా వాటిని సాంస్కృతిక కేంద్రాలుగా, కల్చరల్ హబ్స్గా డెవలప్ చెయ్యాలని నిర్ణయించారు. అంటే మన గతాన్ని కాపాడుకుంటూనే దాన్ని భవిష్యత్ తరాలకు మరింత దగ్గర చేయాలన్నమాట. మన చరిత్రను బ్రతికించే ప్రయత్నం. అలాగే గ్లోబల్ స్టేజ్లో కూడా ఇండియా చాలా యాక్టివ్గా ఉంది.
ఉదాహరణకు ఖంజన్ పేరుతో ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. పరిశ్రమల కోసం బ్రిక్స్ సెంటర్ను ఇండియాలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇంకా గౌతమ బుద్ధుని అవశేషాలను థాయిలాండ్కు పంపారు. అంటే డిఫెన్స్, ఇండస్ట్రీ, కల్చర్ ఈ 3 రంగాల్లోనూ ప్రపంచంతో మన బంధం ఎలా బలపడుతుందో ఇది స్పష్టంగా చూపిస్తోంది. సరే, ఇన్ని విషయాలు చూశాం కదా. రాజకీయాలు, ఆవిష్కరణలు, సంస్కృతి. ఇంత హడావిడి కేవలం ఒక్క రోజులో జరిగింది. మరి వీటన్నింటి సారాంశమేంటి? ఈ 24 గంటల ప్రయాణం మనకు ఏం చెప్తోంది? ఆ రోజు వార్తల్లో ఒక మంచి కొటేషన్ కూడా కనిపించింది. మీరు చెయ్యగలరని నమ్మితే మీరు చెయ్యగలరు. భయం ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది, కాని ధైర్యం జీవితాంతం ఉంటుంది. నిజమే కదా? మనం చూసిన రాజకీయ మార్పుల వెనుక, సైంటిఫిక్ డిస్కవరీల వెనుక ఉన్నది ఈ ధైర్యమే కదా? సో ఫైనల్గా మనం ఏం అర్థం చేసుకోవచ్చు? కేవలం ఒక్క రోజులో ఒక దేశం ఒకేసారి రాజకీయ మార్పులనెదుర్కొంటోంది, కొత్త టెక్నాలజీలను కనిపెడుతోంది, తన చరిత్రను గుర్తు చేసుకుంటోంది, అలాగే ప్రపంచంతో కలిసి అడుగులు వేస్తుంది. దీన్ని బట్టి తెలుస్తోంది ఒక దేశమనేది ఎప్పుడూ కదులుతూ ఉండే ఒక డైనమిక్ సిస్టమ్. ఇక్కడ ప్రతిరోజూ పురోగతి, మార్పు, జ్ఞాపకాలకు సంబంధించిన ఎన్నో కథలు పుడుతూనే ఉంటాయి. ఒకే ఒక్క రోజు, లెక్కలేనన్ని కథలు. మరి రేపింకేం తీసుకురాబోతోంది?